తెలంగాణ కాబోయే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించడంతో ఆదిలాబాద్లో సంబరాలు మిన్నంటాయి. స్థానిక కంది శ్రీనివాసరెడ్డి ప్రజాసేవా భవన్ వద్ద పార్టీ శ్రేణులు టపాసులు కాల్చి స్వీట్లు తినిపించుకుని సంబరాల్లో మునిగితేరారు. జై రేవంత్ రెడ్డి, జై కంది శ్రీనన్న, జై కాంగ్రెస్ నినాదాలతో హోరెత్తించారు. టపాసుల మోతతో ప్రజాసేవా భవన్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కోలాహలంగా మారింది. అందరూ ఊహించినట్లే సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టనున్నారని, ఇది శుభపరిణామని తెలియజేశారు. ప్రజానాయకుడుగా, ఫైర్ బ్రాండ్ లీడర్గా ఆయన ఎన్నికల్లో సమర్థవంతంగా తన బాధ్యతను నిర్వర్తించారని పేర్కొన్నారు కార్యకర్తలు. పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ఆయనను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సముచితమైన స్థానం కల్పించి సీఎం పదవిని కట్టబెట్టి గౌరవించడంపై సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజానీకానికి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంచి సుపరిపాలన అందబోతుందని, ఇచ్చిన 6 గ్యారంటీ హామీలు పక్కాగా అమలు కాబోతున్నాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇక ఈ సంబరాల్లో ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న సాధిసిరిండే నిప్పై నిలువెత్తు పగ 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 మండే నిప్పుల దండై కదిలిండే కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు దేవుని బిడ్డ రేవంతు ఈ దోపిడి దొరపాలు నిలువెత్తు పగ పగ Yeah.